దేవుడు ఉన్నాడా? ఇప్పటి వరకు ఇది సమాధానం లేని ప్రశ్న. దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారంటారు. కాదు, దేవుడు ఉన్నాడనేందుకు ఆధారాలు లేవని మరికొందరంటారు. దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో చెప్పడం కష్టమని మరికొందరు వాదిస్తారు. అయితే దేవుడు ఉన్నాడని ఓ గణిత ఫార్ములాతో రుజువు చేయొచ్చని ఓ శాస్త్రవేత్త ముందుకు రావడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఖగోళ శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ డాక్టర్ విల్లీ సూన్ ఈ ప్రస్తావన తెచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పేందుకు గణిత ఫార్ములాకు మించిన ఆధారం ఉండదనేది ఆయన వాదన. ఓ అమెరికన్ టాక్ షోలో ఇటీవలి పాల్గొన్న ఆయన ఈ గణిత ఫార్ములాకు సంబంధించి పలు విషయాలను పేర్కొన్నారు. డాక్టర్ సూన్ ప్రతిపాదన వెనుకున్న ప్రధాన సూత్రం ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్. మనకు అర్థమయ్యే భాషలో సరళంగా చెప్పుకోవాలంటే, విశ్వాసాన్ని నియంత్రించే భౌతిక సూత్రాలన్నీ ఒకదానితో మరొకటి అత్యంత ఖచ్చితత్వంతో ఇమిడిపోయేలా ఉన్నాయి. వీటిని ఇలా రూపొందించడం వెనుక ఏదో శక్తి ఉండాలి. అంటే భౌతిక నియమాలు, సూత్రాలను ఇంత అందంగా నిర్మించడం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాజాలదు. ఇదే భావాన్ని డాక్టర్ సూన్ గణిత ఫార్ములాలో మిళితం చేస్తే దేవుడు ఉన్నాడని రుజువు చేయొచ్చన్నారు. ఇలాంటి ఫార్ములా సైన్స్కు, మతానికి వారధిగా నిలుస్తుందని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. జీవజాలానికి ప్రాణం పోసేలా భౌతిక సూత్రాలన్నీ ఏర్పాటయ్యాయని చెప్పుకొచ్చిన డాక్టర్ విల్లీ సూన్ గురుత్వాకర్షణ శక్తి మొదలు యాంటీ మ్యాటర్ మధ్య నిష్పత్తి వరకు అన్ని జీవజాలానికి ప్రాణం పోసేలా ఉన్నాయన్న విషయాన్ని పేర్కొన్నారు. మ్యాటర్, యాంటీ మ్యాటర్ మధ్య అసమతౌల్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఉంటే అసలు జీవం ఉనికిలోకే వచ్చేది కాదని పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమైన అసమతౌల్యత ఏర్పాటు వెనుక ఏదో శక్తి ఉందని అన్నారు. మనం చూస్తున్న భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య ఉన్న అదృశ్య లంకే గణిత ఫార్ములానే కాగలదని చెప్పుకొచ్చారు. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని నిర్వచించేందుకు, వివరించేందుకు గణితం అవసరమని గుర్తు చేసిన ఆయన, ప్రపంచం ఇంత ఖచ్చితంగా ఉండటం బహుశా దేవుడు చేసి ఉంటాడని, ఆయన గణిత మేధావి అయ్యుంటాడని విల్లీ వివరించారు. ఈ విశ్వాన్ని అత్యున్నత గణిత సూత్రాలతో నిర్మించి ఉండొచ్చని 1963లో ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ పాల్ డైరాక్ అన్నారని, నాటి వాదనలని కూడా డాక్టర్ సూన్ తన వాదనకు ఆధారంగా చేసుకున్నారు. మరి ఆయన మాటలు ఎంతవరకు నిజమనే వాదన ఇప్పుడు చర్చలోకి వచ్చింది.